హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, యూట్యూబర్స్, పోడ్కాస్టర్స్ లేదా ఆడియో బుక్ చేసేవాళ్ళు. అండ్ ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో ప్రత్యేకంగా మీలాంటి కంటెంట్ క్రియేటర్స్ కోసమే. ఒకవేళ మీరు ఈ కేటగిరీకి చెందని వారైతే ఈ టూల్ బహుశా మీకు అంత ఉపయోగపడవచ్చు. కాబట్టి మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అండ్ మీకు ఉపయోగపడే టూల్స్ కూడా నెక్స్ట్ మన ఛానల్లో వస్తాయి. కంటెంట్ క్రియేట్ చేస్తుంటే లేదా చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. కంటెంట్ క్రియేటర్స్ అందరికీ ఉండే అతిపెద్ద ప్రాబ్లం లో ఒకటి ఆడియో క్వాలిటీ. ఒక మంచి వీడియో లేదా ఆడియో కంటెంట్ చేద్దాం అనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్. మనలో చాలా మంది దగ్గర ఒక ప్రొఫెషనల్ మైక్ ఉండదు. ఒకవేళ ఉన్నా ఇంట్లో రికార్డింగ్ కి సరైన ఎన్విరాన్మెంట్ ఉండదు. చుట్టూ పిల్లల అరుపులు, ట్రాఫిక్ సౌండ్, టీవీ గోళ, ఇలా ఎన్నో డిస్టర్బెన్సెస్. కొన్నిసార్లు రికార్డింగ్ చేసేటప్పుడు మన వాయిస్ మనకే నచ్చదు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లేదా అసలు మాట్లాడడానికి టైమే ఉండకపోవచ్చు. గంటల తరబడి స్క్రిప్ట్ చదివి ఎక్కడైనా తప్పు చెప్తే మళ్ళీ మళ్ళీ రీటేక్స్ చేసి విసిగిపోయిన సందర్భాలు మనలో చాలా మందికి ఉంటాయి. ఈ సమస్యలన్నీ మీ ఛానల్ గ్రోత్ కి అడ్డుపడుతున్నాయా? మీ కంటెంట్ సూపర్ గా ఉన్నా కేవలం ఆడియో బాగాలేదని ఆడియన్స్ మీ వీడియోని మధ్యలోనే ఆపేస్తున్నారా? అయితే ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది. తెలుగు కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక మంచి AI టూల్ ఇప్పుడు అవైలబుల్ గా ఉంది. దాని పేరే 11 ల్యాబ్స్. ఈ రోజు ఈ వీడియోలో 11 ల్యాబ్స్ అంటే ఏంటి, అది మన క్రియేటర్స్ లైఫ్ ని ఎలా మార్చిపోతుంది, ఇది మీ టైం ని, మనీని ఎలా సేవ్ చేస్తుంది, మీ కంటెంట్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్తుందో లైవ్ గా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం 11 ల్యాబ్స్ అంటే ఏంటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. 11 ల్యాబ్స్ అనేది ఒక పవర్ఫుల్ AI వాయిస్ జనరేటర్. సింపుల్ గా చెప్పాలంటే మీరు టైప్ చేసిన టెక్స్ట్ ని మనిషి మాట్లాడినంత నేచురల్ గా ఎమోషన్స్ తో కూడిన వాయిస్ గా మార్చి ఒక AI టూల్. ఇదేదో రోబోట్ లాగా పదాలను చదవడం కాదు, ఆ టెక్స్ట్ లోని ఫీలింగ్ ని అర్థం చేసుకుని ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ వాయిస్ పెంచాలి, ఎక్కడ సర్ప్రైజ్ చూపించాలి, ఎక్కడ సాడ్నెస్ ని చూపించాలి అనే చిన్న చిన్న డిఫరెన్సెస్ ని కూడా నోటీస్ చేస్తుంది. అందుకే ఇది జనరేట్ చేసిన వాయిసెస్ మిగతా AI వాయిసెస్ తో కంపేర్ చేస్తే చాలా నేచురల్ గా అచ్చం మనం మాట్లాడినట్టే ఉంటాయి. మన తెలుగు లాంగ్వేజ్ లోని అసెన్స్ ని, ప్రొనౌన్సియేషన్ ని కూడా ఇది చాలా బాగా పట్టుకోగలుగుతుంది. తెలుగు పదాల్ని పలకడమే కాదు, వాటి వెనుకున్న ఎమోషన్ ని కూడా మనకి ఇస్తుంది. ఇది క్రియేటర్స్ కి ఒక బెస్ట్ టూల్ అని నేను ఎందుకంటున్నా చెప్పడానికి ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి టైం సేవ్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్ గా మనకి టైం ఎంత వాల్యుబుల్ తెలుసు. 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే గంట టైం పట్టచ్చు. స్క్రిప్ట్ చదవడం, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడం, న్యూటేక్స్, చుట్టూ సౌండ్ లేకుండా చూసుకోవడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ 11 ల్యాబ్స్ తో మీరు చేయాల్సిందల్లా మీ స్క్రిప్ట్ ను కాంప్రమైజ్ చేయడమే. కేవలం 1 నిమిషంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేని స్టూడియో క్వాలిటీ ఆడియో రెడీ అయిపోతుంది. అంటే రికార్డింగ్ పై పెట్టే టైం ను మీరు మీ రీసెర్చ్, రైటింగ్, ఎడిటింగ్ లాంటి వర్క్స్ కి వాడుకోవచ్చు. ఈ ట్రష్ ఇది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 2, మనీ సేవ్ అవుతుంది. ప్రొఫెషనల్ క్వాలిటీ ఆడియో కావాలంటే మంచి మైక్రోఫోన్, సౌండ్ ప్రూఫింగ్ సెటప్, ఆడియో సాఫ్ట్వేర్, వీటన్నిటికీ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. లేదా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి, అది ఇంకా కాస్ట్లీ. కానీ 11 ల్యాబ్స్ ఈ ఎక్స్చేంజెస్ అన్నిటిని దాదాపు తగ్గించేస్తుంది. దీని ఫ్రీ ప్లాన్ లో మీరు ఎవ్రీ మంత్ దాదాపు 10 మినిట్స్ ఆడియో, అంటే సుమారు 10,000 క్యారెక్టర్స్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ నీడ్స్ ఎక్కువగా ఉన్నా మీరు పెయిడ్ ప్లాన్స్ కూడా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. నంబర్ 3, క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. కంటెంట్ తీసేస్తే ఆడియో ఫ్రీశాంతిది. మీ ఆడియో ఎంత బాగుంటే మీ ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతారు. 11 ల్యాబ్స్ ఇచ్చే వాయిసెస్ చాలా క్లియర్ గా, నేచురల్ గా, వినడానికి చాలా బాగుంటాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా క్రిస్టల్ క్లియర్ ఆడియో వస్తుంది. దీని వల్ల మీ వీడియోస్ కు ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ఆడియన్స్ ని గ్రాప్ చేయడం ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ ఫేస్లెస్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్, ఫ్యాక్ట్ ఛానల్స్ చేసే వాళ్ళకి ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఈ 3 రీజన్స్ వల్ల 11 ల్యాబ్స్ కేవలం ఒక టూల్ కాదు, కంటెంట్ క్రియేటర్ చేతిలో ఉండాల్సిన ఒక పవర్ఫుల్ వెపన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 11 ల్యాబ్స్ యూజ్ చేసి వాయిస్ ఎలా జనరేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. సో మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేశాక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ ముందే అకౌంట్ ఉందంటే లాగిన్ అవ్వండి. లేదు మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారంటే ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేశాక మీకు ఇలా క్రియేట్ అన్ అకౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ సైన్ అప్ అవ్వాలంటే అవ్వచ్చు. లేదంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు క్రోమ్ లో గూగుల్ అకౌంట్ లాగిన్ అయిందంటే సైన్ అప్ విత్ గూగుల్ క్లిక్ చేయండి. సో ఇట్లా ఆటోమేటిక్ గా అకౌంట్ గూగుల్ అకౌంట్ తీసేసుకుంటుంది. సో మీకు ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది లైక్ డార్క్ బ్యాక్గ్రౌండ్. మీకు ఒకవేళ వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, డార్క్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేశాక ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇప్పుడు ఇవన్నీ చూసి ఏదో కాంప్లెక్స్ అనుకోకండి, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇన్స్టెంట్ స్పీచ్, అంటే లైక్ మనం టెక్స్ట్ ఇచ్చామంటే వెంటనే మనకి స్పీచ్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఆడియో బుక్స్. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఫైల్ లైక్ ఒక బుక్ ఉంది, దాన్ని మీకు ఆడియో ఫార్మాట్ లో కావాలంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కన్వర్జేషనల్ AI.
ఇప్పుడు ఇన్స్టెంట్ స్పీచ్ లో మనం టెక్స్ట్ ఇస్తే వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. మనం మాట్లాడమంటే అది కూడా మనకి లైక్ హ్యూమన్ లాగానే మాట్లాడుతూ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇది వచ్చి ఎక్కువగా వెబ్సైట్స్ గానీ ఏదైనా లైక్ చాట్ బోర్డ్స్ ఉంటాయి మనకి. సో వాటికి ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్. యాక్చువల్లీ ఇది రీసెంట్ గా తీసుకొచ్చారు. ఇందులో ఇప్పుడు మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చామంటే మనకు కావాల్సిన మ్యూజిక్ తయారైపోతుంది. నెక్స్ట్ వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్. సో మీకు ఏ సౌండ్ ఎఫెక్ట్ కావాలంటే దాన్ని టైప్ చేశారంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డబ్బు వీడియో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక వీడియో ఉంది, అది ఇంగ్లీష్ లో ఉంది. దాన్ని వేరే లాంగ్వేజ్ లోకి మీకు ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కింద ఇవన్నీ వచ్చేసి లైక్ డిఫరెంట్ వాయిసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ స్పీచ్ చూస్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేశాక సో ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేయాలని టైప్ చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను టెక్స్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మన టెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ సైడ్ కి సెట్టింగ్స్ మనం ఇక్కడ మోడల్ లో వెర్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 11 labs ఫ్లాష్ వెర్షన్ 2.5 మల్టీలింగ్వల్ వెర్షన్ 2 అండ్ 11 lab వెర్షన్ 3 ఆల్ఫా. సో ఇప్పుడు కన్ఫర్మ్ గా ఇక్కడ మనం వెర్షన్ 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అనేది వెర్షన్ 3 లోనే సపోర్ట్ చేస్తుంది, వెర్షన్ 2 లో సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది, వీటిలో ఉండదు. సో వెర్షన్ 3 అనేది క్లిక్ చేసుకోవాలి కన్ఫర్మ్ గా. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ పైన వచ్చేసి వాయిస్ అని ఉంది. అంటే మీకు వాయిస్ ఎలాంటి వాయిస్ కావాలనేది మీరు ఇక్కడ వీటిలో నంబర్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ప్లే కొట్టారంటే మీకు వాయిస్ అనేది వినపడుతుంది. I must not fear. Fear is the mind killer. Hello, I'm Jane. A great voice for any form of narration where you need a strong, older female voice. చూసారా ఎంత క్లియర్ ఉన్న వాయిసెస్. ఇక్కడ ఈ వాయిసెస్ అనేవి ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నట్టు, బట్ మనం తెలుగు టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి అవి తెలుగులోనే వస్తాయి. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతుంది కదా సో అని చెప్పేసి ఇంగ్లీష్ లోనే ఇస్తుంది అనుకోకండి. మనం తెలుగు టెక్స్ట్ ఇస్తే తెలుగులోనే మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఓకే, నేను ఇక్కడ ఈ వాయిస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ కిందకి వస్తే ఇక్కడ జనరేట్ స్పీచ్ అని ఉంటుంది. ఇప్పుడు స్పీచ్ అనేది జనరేట్ అయిపోయింది. ఒకసారి మీకు వినిపిస్తాను. అనగనగా ఒక ఊళ్ళో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కోపం. చిన్న విషయాలకి అరిచేసేవాడు. ఒక రోజు వాళ్ళ నాన్న అతనికి ఒక సుత్తి, కొన్ని మేకులు ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటి వెనక ఉన్న చెక్క డోర్కి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాము అలాగే చేశాడు. కొన్ని రోజులకు ఆ చెక్క మొత్తం మేకులతో నిండిపోయింది. చూసారా, మీరు గమనించారంటే అది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసింది. ఇక్కడ 2 జనరేషన్స్ అనేది క్రియేట్ చేసింది. మీకు ఏదో నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు మీరు. సో అంత ఈజీ అన్నమాట. మేము ఇప్పుడు 11 labs యూజ్ చేసి వాయిస్ అనేది జనరేట్ చేయడం అనేది. ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంతకు ముందు క్రియేట్ చేసిన వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళాలనుకోండి. హిస్టరీలో మీరు క్రియేట్ చేసినవన్నీ ఇక్కడే ఉంటాయి. సో మీరు మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత క్లియర్ వాయిస్ క్రియేట్ చేసిందో. ప్రొనౌన్సియేషన్స్ కానీ పాజెస్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తుందో అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని టెక్స్ట్ టు స్పీచ్ టూల్స్ ఉన్నాయి కదా, ఎందుకు మనం 11 labs వాడాలని. ఇప్పుడు మీకు ఆ డౌట్ ని కూడా క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళేసి తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ టైప్ చేస్తే సో ఇవి వచ్చాయి. నరాకీతో ఒకటి, స్పీక్ తో ఒకటి. సో ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. ఇక్కడ మనం లాంగ్వేజ్ అనేది తెలుగు సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా వాయిస్ ఇక్కడ తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధిక వాయిస్ అంతేం బాగాలేదు. తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచకే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ పేజ్ చేశాను, చూపిస్తాను. ఒకసారి ఆడియో క్రియేట్ అయ్యాక మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది ఆడియో అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను నేనండి. అనగనగా ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కోపం. చిన్న విషయాలకి అరిచేసేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న అతనికి ఒక సుత్తి, కొన్ని మేకులు ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటి వెనక ఉన్న చెక్కు డోర్కి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాము అలాగే చేశాడు. కొన్ని రోజులకు ఆ చెక్క మొత్తం మేకులతో నిండిపోయింది. చూసారా ఎలా వచ్చిందో. ప్రొనౌన్సియేషన్స్ కానీ అవన్నీ లైక్ చాలా ఆకులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కూడా ట్రై చేసి చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ తెలుగు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి లైక్ వాయిసెస్ చూస్ చేసుకోవడం చాలా వాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫేస్ హాయ్ మీరు ఇక్కడ టైప్ చేసి ఏదైనా వచనాన్ని నేను చదవగలను. నేను ఏ టెక్స్ట్ అయినా చదవగలను. కథ, వార్తలు లేదా మీరు వినాలనుకునే ఏదైనా. సో ఇది దీంతో ట్రై చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ పేజ్ చేశాను. ఒకసారి వాయిస్ అంతా క్రియేట్ అయ్యాక చూపిస్తాను. ఇప్పుడు వాయిస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు ఒకసారి వాయిస్ వినండి. అనగనగా ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కోపం. చిన్న విషయాలకే అరిచేసేవాడు. ఒక రోజు వాళ్ళ నాన్న అతనికి ఒక సుత్తి, కొన్ని మేకులిచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటి వెనుక ఉన్న చెక్కడోర్కి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాము అలాగే చేశాడు. కొన్ని రోజులకు ఆ చెక్క మొత్తం మేకులతో నిండిపోయింది.
చూసారా? ఇదేదో ఒక బుక్‌లో చదువుకుంటా పోతున్నట్లుంది. మధ్యలో పాజెస్ గాని, ఇవన్నీ ఏం క్లియర్‌గా లేవు. ఇప్పుడు ఒకసారి మనం 11 ల్యాబ్స్‌లో క్రియేట్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి విందాం. అనగనగా ఒక ఊళ్ళో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా కోపం. చిన్న విషయాలకి అరిచేసేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న అతనికి ఒక సుత్తి, కొన్ని మేకులు ఇచ్చి, నీకు కోపం వచ్చిన ప్రతిసారి మన ఇంటి వెనక ఉన్న చెక్క డోర్కి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రాము అలాగే చేశాడు. కొన్ని రోజులకు ఆ చెక్క మొత్తం మేకులతో నిండిపోయింది. డిఫరెన్స్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇదే 11 ల్యాబ్స్ ఒక అసలు పవర్. అండ్ 11 ల్యాబ్స్ కి మరియు మిగతా టెక్స్ట్ టు స్పీచ్ జనరల్స్ మాకు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఎమోషనల్ కంట్రోల్. 11 ల్యాబ్స్ కేవలం టెక్స్ట్ ని చదవడం లేదు, దాన్ని అర్థం చేసుకుంటుంది. కామాస్, ఫుల్ స్టాప్స్ ని బట్టి న్యాచురల్ గా పాజ్ ఇస్తుంది. అంతేకాదు, టెక్స్ట్ లో మీరు బ్రాకెట్స్ లో విస్పర్స్ లేదా లవ్స్ లేదా యాంగ్రీ అని ఇస్తే ఆ ఫీలింగ్ ని కూడా అది పలికేందుకు ట్రై చేస్తుంది. సెకండ్ వచ్చి న్యాచురల్ ప్రొనౌన్సియేషన్. తెలుగులోని డిఫికల్ట్ వర్డ్స్ ని, ఒత్తులను, దీర్ఘాలని కూడా ఇది చాలా క్లియర్ గా పలుకుతుంది. ఎందుకంటే దీని ఏ మోడల్ లాంగ్వేజ్ లోని చిన్న చిన్న న్యూయాన్సెస్ ని కూడా అర్థం చేసుకునేలా ట్రైన్ చేయబడింది. థర్డ్ వచ్చి వెరైటీ ఆఫ్ వాయిసెస్ అండ్ డిజైన్. 11 ల్యాబ్స్ లో కొన్ని డిఫాల్ట్ వాయిసెస్ కాదు, దీని వాయిస్ లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాయిస్ డిజైన్ ఫీచర్ తో మీరే ఒక కొత్త వాయిస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన జెండర్, ఏజ్, అసెంట్ సెట్ చేసి మీ కంటెంట్ కు మ్యాచ్ అయ్యే ఒక యూనిక్ వాయిస్ ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రీజన్స్ వల్లే 11 ల్యాబ్స్ ఒక సింపుల్ టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్టర్ కాదు, ఇది ఒక కంప్లీట్ కేఐ వాయిస్ స్టూడియో. క్వాలిటీ విషయంలో ఇది మార్కెట్ లోని మిగతా అన్ని టూల్స్ కింద చాలా బెటర్ గా ఉంది. అండ్ ఇప్పటిదాకా మనం బేసిక్ ఫీచర్స్ చూసాం. ఇప్పుడు ఈ టూల్ లోని మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అదే వాయిస్ క్లోనింగ్. వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మీ సొంత వాయిస్ ని ఏఐ కాపీ చేయడం. అంటే ఒకసారి మీ వాయిస్ ను క్లోన్ చేశాక మీరు ఏ టెక్స్ట్ టైప్ చేసినా అవుట్పుట్ మీ సొంత వాయిస్ తోనే వస్తుంది. అండ్ ఈ ఫీచర్ ఎవరికి యూజ్ అవుతుంది? మీరు మీ ఛానల్ కు మీ వాయిస్ తో ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఉంటే, మీరు దీన్ని యూజ్ చేసి మీకు హెల్త్ బాగాలేనప్పుడు లేదా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కూడా మీ వాయిస్ తోనే వీడియోస్ చేస్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు. డాక్టర్స్, లాయర్స్, టీచర్స్ వంటి ప్రొఫెషనల్స్ కి వాళ్ళ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవాలని ఉన్న వీడియోస్ రికార్డ్ చేసేంత టైం ఉండదు. వాళ్ళు తమ వాయిస్ ని ఒకసారి క్లోన్ చేస్తే వాళ్ళ టీం వాళ్ళ వాయిస్ తోనే వీడియోస్ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు 11 ల్యాబ్స్ యూజ్ చేసి మనం వాయిస్ క్లోనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు క్లోన్ యువర్ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేశాక మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: వాయిస్ డిజైన్, ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్, ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్. సో మనం ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇన్స్టెంట్ వాయిస్ క్లోన్ లో మీరు జస్ట్ మీ 10 సెకండ్స్ ఆఫ్ రికార్డెడ్ ఆడియో ఇస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఇక్కడ రికార్డ్ ఆడియో అని కొట్టేసి ఇక్కడే మీ వాయిస్ రికార్డ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇచ్చే ఆడియో చాలా క్లియర్ ఉండాలి. అంటే లైక్ నాయిస్ ఉండకుండా, లైక్ మంచి మైక్రోఫోన్ తో రికార్డ్ చేసి ఉంటే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆడియో ఫైల్ ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసాక ఇక్కడ కింద వస్తుంది. మీరు ఒకసారి కావాలంటే ఇక్కడ ప్లే చేసి వినొచ్చు. ఇప్పుడు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రమ్ ఆడియో రికార్డింగ్స్ అని ఉంది. ఒకవేళ మీ రికార్డింగ్ లో ఎక్కువ నాయిస్ ఉందంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేద్దాం. అది ఆడియో ప్రాసెస్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆడియో ప్రాసెస్ అయిపోయాక మనకు వచ్చేసింది అలాగా. ఇక్కడ ఏంటంటే మనకి నేమ్, ఇక్కడ మనం మన వాయిస్ కి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీ వాయిస్ క్లోన్ అయి ఉంటుంది కదా, ఆ క్లోన్ అయిన వాయిస్ ని మీరు వినొచ్చు ఇక్కడ. లైక్ అ ప్లేఫుల్ డాల్ఫిన్, హ్యాపీనెస్ లీప్స్ అక్రాస్ ది ఓషన్ వేవ్స్. సో ఇక్కడ ఏంటంటే అది వినిపించడం ఇంగ్లీష్ లో వినిపిస్తుంది, కానీ మనం 11 ల్యాబ్స్ వెర్షన్ 3 యూజ్ చేసి మనం తెలుగులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేమ్ ఇద్దాం. ఇప్పుడు నేమ్ వచ్చేసి నేను లైక్ మై ఓన్ వాయిస్ అని ఇచ్చాను. లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూలో లాంగ్వేజ్ వచ్చేసి మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కిందకి వస్తే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాడ్ లేబుల్ క్లిక్ చేసి ఇక్కడ జెండర్ మేల్ అని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అసెంట్ వచ్చేసి ఇక్కడ మనం స్టాండర్డ్ అని పెడదాం. డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అదేం మ్యాండేటరీ కాదు. అయిపోయాక ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి ఇదేంటంటే లైక్ మన వాయిస్ క్లోన్ చేయడానికి మనం దానికి లైక్ పర్మిషన్ ఇస్తున్నట్టు. అంటే మనకేం అబ్జెక్షన్ లేదు, మన వాయిస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, మనం పర్మిషన్ ఇస్తున్నట్టు. సో అయిపోయినాక మనం సేవ్ వాయిస్ అని క్లిక్ చేస్తాం. అంతే గైస్, మీ వాయిస్ అనేది క్లోన్ అయిపోయింది. అండ్ మీ క్లోన్ వాయిస్ యూజ్ చేసి ఇప్పుడు మీరు స్పీచ్ అనేది జనరేట్ చేయొచ్చు.
అండ్ ఇప్పుడు ఈ 11 ల్యాబ్స్ ఏఐ టూల్ ని ఎవరెవరు ఎలా వాడొచ్చు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్, ఫ్యాక్ట్ ఛానల్స్, ఎక్స్ప్లెయినర్ వీడియోస్, ట్యూటోరియల్స్ చేసే వాళ్ళకు క్లియర్ వాయిస్ ఓవర్ చాలా ఇంపార్టెంట్. వీరికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫేస్లెస్ ఆటోమేషన్ ఛానల్స్ చేయాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చి ఆడియో బుక్ క్రియేటర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్. రైటర్స్ తమ పుస్తకాలను ఈజీ ఆడియో బుక్స్ గా మార్చవచ్చు. కథల్లోని క్యారెక్టర్స్ కు డిఫరెంట్ వాయిస్ ని కూడా క్రియేట్ చేయవచ్చు. నంబర్ 3 వచ్చి పోడ్కాస్టర్స్. పోడ్కాస్ట్ ఇంట్రో, అవుట్రో, యాడ్స్ కోసం ప్రొఫెషనల్ వాయిస్ ను వాడచ్చు. ఫోర్త్ వచ్చి ఎడ్యుకేటర్స్ అండ్ ట్రైనర్స్. టీచర్స్ తమ లెసన్స్ ని ఆడియో ఫార్మాట్ లో స్టూడెంట్స్ కి అందించి రివిజన్ కోసం హెల్ప్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చి మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ టీమ్స్. కంపెనీలు తమ యాడ్స్, ప్రొడక్ట్ డెమో వీడియోలకు ఒక బ్రాండెడ్ వాయిస్ ను క్రియేట్ చేయవచ్చు. చివరిగా అందరికీ వచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఏఐ వాయిస్ వాడితే ఛానల్ మానిటైజ్ అవుతుందా? ఆన్సర్ వచ్చి అవుతుంది. యూట్యూబ్ పాలసీల ప్రకారం మీ కంటెంట్ ఒరిజినల్ గా వాల్యుబుల్ గా ఉన్నంత కాలం ఏఐ వాయిస్ వాడటంపై ఎలాంటి బ్యాన్ లేదు. మీరు సొంతంగా స్క్రిప్ట్ రాసి మంచి ఎడిటింగ్ తో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తే ఏఐ వాయిస్ వాడిన మీ ఛానల్ డెఫినెట్ గా మానిటైజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా 11 ల్యాబ్స్ కంటెంట్ క్రియేటర్స్ కి ఎలా ఉపయోగపడుతుందో. ఇది మన టైం ని, మనీని సేవ్ చేస్తూ మన కంటెంట్ క్వాలిటీని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు విన్నారు. సో ఇప్పుడు మీ టర్న్. మీరు కూడా 11 ల్యాబ్స్ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో నా లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా సైన్ అప్ చేస్తే మీకు ఎలాంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా మన ఛానల్ కు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ప్లాన్ లోనే మీరు ఎవ్రీ మంత్ 10 minutes వరకు ఆడియో జనరేట్ చేయొచ్చు. ఒకసారి వాడి చూస్తే దాని పవర్ ఎంతో మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఇది చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే ఏఐ టూల్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ టిప్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దాట్ నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫైనల్లీ ఒక్క మాట, టెక్నాలజీ ఉండేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనకి హెల్ప్ చేయడానికి. ఆడియో క్వాలిటీ బాగాలేదు, మైక్రోఫోన్ లేదు అనే రీజన్స్ చెప్పి మీలో ఉన్న క్రియేటర్ ని ఆపకండి. 11 ల్యాబ్స్ లోని టూల్స్ వాడుకోండి. మీ ఐడియాస్ కు, మీ స్టోరీస్ కి ఒక బ్యూటిఫుల్ పవర్ఫుల్ వాయిస్ ఇవ్వండి. మీ తెలుగు కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళండి. ఈ టూల్ ని యూజ్ చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, డెఫినెట్ గా ఆన్సర్ ఇస్తాను. అండ్ మరో అమేజింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఏఐ టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.